ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారంటూ వైసీపీ మరి 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి బ్యాలెట్పై గెలిచే సత్తా ఉందా అని మీరు మాట్లాడారు. సురేష్ గారు దానికి కూడా సత్తా ఉంది, దానికి పర్మిషన్ ఇప్పించండి, మేము గెలిచి చూపిస్తామని అంటున్నారు. ఏంటి మరి అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తారా మీరు? మేడం, ఇప్పుడు ఇది మన ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల ఆట కాదు. ఇది రాజ్యాంగం, దీనికి ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. నిజంగా మీకు అంత ఉపలాటంగా ఉంటే మీరు రాజీనామా చేసేయండి. చేసేస్తే స్పీకర్ తన నిర్ణయం తీసుకుంటారు. అసలు మీకు ఎందుకు, మీరు అసలు ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేస్తారు చెప్పండి. మీరు ఎమ్మెల్యేలుగా బ్యాలెట్ పైన కానీ ఈవీఎంల పైన కానీ ఎందుకు పోటీ చేస్తారు? మీరు ఎమ్మెల్యేలుగా మీరు చేయాల్సిన ఉద్యోగం సంవత్సర కాలంలో మీరు చేశారా? మీ బాధ్యతలు కూడా లేకుండా బాధ్యతారాహిత్యంగా బేవర్స్గా తిరుగుతున్నారు అసెంబ్లీకి రాకుండా. ఓకే, రాజీనామాలు చేస్తే మేము ఆమోదిస్తాం, మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం, మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు ఆ చర్యకి దిగగలిగితే మేము సిద్ధంగా ఉన్నాము. వాస్తవమే అది. బ్యాలెట్ తో కాకపోయినా మీ అసలు మీ ఇంటెన్షన్ సమాధానం వినండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా 11 మంది ఎందుకు రాజీనామా చేస్తారు? ఒకటి స్పష్టంగా చెప్పాలి. మాకు ఎన్నికల ప్రక్రియ మీద కానీ రాజ్యాంగం మీద కానీ మాకు నమ్మకం లేదు. మాకు 5 సంవత్సరాలకి ఇచ్చినా సరే మేము ఇప్పుడే రాజీనామా చేస్తాము, లేదు ఏదో ఒక కారణం చూపించి రాజీనామా చేస్తారు. ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదని రాజీనామా చేసేటువంటి ఫెసిలిటీ ఉందా లేదా మొదటిది చూడాలా. రెండోది, అంశాల వారీగా మీరు రాజీనామా చేస్తే, లేదు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు తప్పు జరుగుతుందని రాజీనామా చేయట్లా. వీళ్ళకు ఉండేటువంటి ఊహాజనితమైనటువంటి ఒక సమస్యను చూపించి ఆ ఊహాజనితమైన సమస్యను బేస్ చేసుకుని వీళ్ళు ఎన్నికలకు వెళ్తారంట, రాజీనామా చేస్తారంట. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. రెండోది అసలు మీకు అసెంబ్లీకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు ఏం చేయాలండి? మీ విధి విధానాలు ఏంటి? ఎవరు ఎమ్మెల్యే అనేవాడు అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి కనీస ధర్మం ఉందా లేదా? అటువంటి అసెంబ్లీకి వెళ్లకుండా మీరు రాజీనామా చేసి రియల్ గా సురేష్ గారు కోరుకునేటువంటి మాట వాస్తవం. వాళ్ళు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని నమ్మేటువంటి వ్యక్తులు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రాజీనామా చేయడాన్ని నిజంగా మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయండి. ఇదే మాట మీ నాయకుడితో చెప్పించండి, మా నాయకుడు స్పందిస్తారు. మీకు అసలు అసెంబ్లీకి వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు. మీకు అసలు అసెంబ్లీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందండి? మీరు ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు చెప్పండి? దేనికి పోటీ చేస్తారు చెప్పండి? కారణం చెప్పండి, ఎందుకు పోటీ చేస్తారు? ఎమ్మెల్యే అనేవాడిని ప్రజలు ఓటు ఎందుకు వేస్తారో తెలుసా? ఎమ్మెల్యే అనేవాడికి ఓటు ప్రజలు ఎందుకు వేస్తారో తెలుసా? బాబు, మీరు మా తరఫున అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి మీ నియోజకవర్గంలో మాకున్నటువంటి సమస్యలు మీరు అసెంబ్లీలో గొంతెత్తండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఓటు వేస్తే ప్రజల అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం ముఖ్యమంత్రి కాలేదనేటువంటి ఏడుపుతో, ఆయన ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అంటే, మీరు కేవలం అధికారం ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారు, అధికార హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారు. అధికార వ్యామోహం తలకెక్కి ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి. రాజీనామా చేసి మా వల్ల కాదు, ఈ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము ఉండలేము కాబట్టి మీ ఎమ్మెల్యేలుగా ఉండటం కూడా పనికిరాము మేము అని చెప్పి రాజీనామా చేయండి.